ఏదో ఎగ్జిబిషన్ పెట్టారంటే సరదాగా ఫ్యామిలీతో అయితే వెళ్ళడం జరిగింది. అడ్రస్ అయితే మన భద్రాచలం కొత్త మార్కెట్ దగ్గర అయితే దీన్ని ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ అయితే తీసుకోవడం జరిగింది. టికెట్ వచ్చి పర్ పర్సన్కి వచ్చి 80 రూపీస్ అయితే తీసుకున్నారు. పిల్లలకైతే 3 ఇయర్స్ వరకు టికెట్ లేదని చెప్పడంతో మేము పిల్లలకి టికెట్ తీయలేదు. మన ఎంట్రన్స్లో అయితే చూస్తున్నారు కదా, ఒక గృహ టైప్లో అయితే ఒక ఏర్పాటు చేశారు. నెక్స్ట్ అక్కడి నుంచి కొద్ది లోపలికి వెళ్తే మనకి ఒక స్నో పడే ఏరియా ఎలా ఉంటుంది అని చూపించడానికి అయితే ప్రయత్నం చేశారు. చూడడానికి అయితే పర్లేదు, బాగానే ఉంది. ఫొటోస్ గట్రా తీసుకోవడం కూడా బాగానే ఉంది. ఈ ఎగ్జిబిషన్కి అయితే మెయిన్ అట్రాక్షన్ వచ్చి ఈ పార్టే. చూస్తున్నారు కదా, ఇక్కడైతే 2 స్నో మిషన్లు కూడా ఒక పెట్టారు. అవి కూడా ఏంటంటే ఒకటి పని చేస్తుంది, ఒకటేమో రావాలో వద్దని చెప్పి వస్తుంది. సర్లే ఇంకా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ గట్రా అన్ని తీసుకొని అయితే మేము ముందుకైతే వెళ్ళడం జరిగింది. ఇంకొంచెం ముందుకు వస్తే మనం ప్రతి ఎగ్జిబిషన్లో ఏ విధంగా అయితే చూస్తామో అదే విధంగా ఇక్కడ కూడా ఉంటాయి. పెద్ద మార్పు అయితే ఉండదు. పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు, లేడీస్ కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్స్, ఇంకా కొంచెం ముందుకు వస్తే గేమ్స్ వచ్చి ఇక్కడ ప్రతి గేమ్ వచ్చి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేము కూడా సరదాగా అయితే ఒక గేమ్ అయితే ఆడడం జరిగింది. ఇంకొంచెం ముందుకు వస్తే మనం ప్రతి ఎగ్జిబిషన్లో మెయిన్ ఐటమ్స్ ఉంటాయి కదా, జైంట్ వీల్ అని, ఇంకా బ్రేక్ డాన్స్ అని, ఇలా రకరకాల ఐటమ్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతిదీ అయితే ఇక్కడ ఉంది. వాటి ప్రైజెస్ అంటారా, పెద్దవాటికి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఆడుకుని అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఫుడ్ విషయంలో అయితే చెప్పవసరం లేదు. ఇక్కడ అయితే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. అలాగే ఇంకా ఐస్ క్రీమ్స్, స్వీట్ కార్న్, ఇంకా కావాల్సినవి అయితే మనకి అన్ని దొరుకుతున్నాయి. దానికి ఏం ఇబ్బంది లేదు. నేను పర్సనల్గా బయట ఫుడ్ తినడానికి అంత ఇష్టపడను కాబట్టి ఒక ఆలు స్ప్రింగ్ రోల్ అయితే తీసుకొని టేస్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకేముంది, మనం తీసుకున్న టికెట్ డబ్బులకి న్యాయం చేయాలి కాబట్టి అక్కడే కొద్దిసేపు అయితే తిరిగి టైం స్పెండ్ చేసాం. ఇంకా ఇంట్లోకి ఏమైనా మా వైఫ్కి కావాల్సిన వస్తువులు అయితే తీసుకోవడం అయితే జరిగింది. పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి 60 రూపాయలు పెట్టి బెలూన్ కొంటే దాన్ని 6 నిమిషాల్లోనే పోగొట్టడం అయితే జరిగింది. నేను ఇప్పుడు బయటకు వచ్చినా ఒకరిని అడిగారు అనమాట, భయ్య లోపల ఎలా ఉందని. వాళ్ళకి మొగ్గు చూపించి 500 ఇంటికి వెళ్తే బయటకు 10 రూపాయలు మొగ్గుతో వచ్చాను. భయ్య మీ ఇష్టం, దీనికి వెళ్ళి కన్నా శుభ్రంగా మంచి బిర్యానీ తీసి ఇంటికి వెళ్ళి పడుకోమని చెప్పించాను. వాళ్ళు నిబ్బరంగా వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఓకేనా, థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.